ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిజం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో శ్రమలు అనేది ఒక భాగంగా ఉంది. శ్రమలు అనేది లేకుండా ఎవరు కూడా ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగడానికి చాలా ఇబ్బందితో కూడుకుంటుంది. శ్రమలు అనేది లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని మనం గెలవడానికి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు సెలవిస్తున్నాడు, లోకములో మీకు శ్రమలుంది, భయపడకుడి, నేను లోకమును జయించి తిని. దేవుని బిడ్డలారా, లోకంలో మనకి శ్రమలు ఉంది. మన జీవితంలో శ్రమలు అనేది ఒక భాగం అయిపోయింది. చాలామందికి శ్రమలు ఉంటాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అని చెప్పగానే వెంటనే అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అయ్యో, శ్రమలు అనేది ఎట్టుంటుందో, ఎలాంటి బాధలు వస్తాయో, ఎలాంటి కష్టాలు వస్తాయో అని అనేకులు బాధపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, శ్రమలు అనేది మనకి లేకపోతే మన జీవితంలో మనం విజయం సాధించడం అనేది అసాధ్యం. అవును దేవుని బిడ్డలారా, శ్రమలు నీకు నాకు తప్పక అవసరం. ప్రాబ్లమ్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఒక సామెత ఉంది. సమస్యలు ఒక మనిషిని పరిపూర్ణుడిగా చేస్తాయంట. నీ లైఫ్లో యేసుక్రీస్తుని నువ్వు నమ్మిన తర్వాత నువ్వు ఒక అద్భుతమైన ఒక మనిషిగా మార్చబడాలి. ఇదే నిజం. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే నిన్ను ఒక గొప్ప స్థితికి దేవుడు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాడు. టెస్ట్ అంటారు. టెస్ట్ అంటే ఏంటి? పరీక్ష. శ్రమల ద్వారానే దేవుని యొక్క పరీక్ష మన జీవితంలో వస్తాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది, శ్రమ ఓర్పును నేర్పిస్తుందంట. మనకి శ్రమలు రావడం ద్వారా మన లైఫ్లో ఓర్పును మనం నేర్చుకుంటాం. క్రైస్తవులు అనేకులకు చాలా తక్కువగా ఉంటుంది ఓర్పు. ఎందుకంటే కొంత భక్తి రాగానే మనలో ఓర్పు నశించిపోతుంది. నేను ఒక్కడే పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉన్నాను. చూడండి, అందరికి ఇలాంటి తలంపు ఉంటుంది. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఒకే ఒక వ్యక్తి యేసయ్యను నమ్ముకుంటే వాడికి అందరి మీద చిరాకు పడుతూ ఉంటాడు, కోప్పడుతూ ఉంటాడు. వీళ్ళందరూ పాపులు, తాను మాత్రమే పరిశుద్ధుడు అనే ఒక తలంపుని వారి మనసులో కలిగించబడి ఆ తలంపు వారిని ఓర్పు లేని వారిగా చేస్తుంది. శ్రమల్లో నువ్వు ఓర్పు కలిగి ఉండు. దేవుని బిడ్డలారా, శ్రమ నీకు ఓర్పు నేర్పించడానికి వచ్చింది. శ్రమలలో మనం ఓర్పు ప్రదర్శించకుండా మనం చాలా కోపం ప్రదర్శిస్తూ ఉంటాం, తొందరపడుతూ ఉంటాం. శ్రమ నీకు ఓర్పు కలిగించడానికే వచ్చింది. ఆ ఓర్పు నీలో వస్తే ఈ శ్రమ అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు దావీదు సెలవిస్తాడు. కీర్తనల 119వ అధ్యాయం 71వ వచనంలో మనం చూసినట్లయితే, శ్రమ కలుగుట నాకు మంచిదాయను అంటున్నాడు. ఆయనకి శ్రమలు అనేది వచ్చింది, ఆయనకు మంచిదైందంట. ఎందుకంటే అదే కీర్తనలో 119:67వ వచనంలో మనం చూసినట్లయితే, శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచి దారి తప్పి నడుచుకున్నాను, అయితే శ్రమలు వచ్చిన తర్వాత నీ మార్గంలో నడుస్తూ ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దారి తప్పిన ప్రతిసారి శ్రమ రావచ్చు. మొదటిసారి మనం చూసుకున్నట్లయితే శ్రమ అనేది ఎందుకు వస్తుందని చెప్తే, ఒకటి మనకి ఓర్పు నేర్పించడానికి, రెండవది మనం దారి తప్పి ఉన్నాము అని చెప్పి మనకు తెలియజేయడానికి. ఒక మనిషికి మంచి ఆశీర్వాదాలు వచ్చాయనుకోండి, ఎన్నో రోజులు ప్రార్థించాడు, సంఘానికి వెళ్ళాడు, సేవకులకు చెప్పాడు, సంఘంలో అనేకులు ప్రార్థించారు, అతను కూడా ఉపవాసాలు ప్రార్థనలో ఉన్నాడు ఆశీర్వాదం కోసం. ఈరోజు ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు ఒక్కొక్క ఆత్మీయ జీవితంగా వారి జీవితంలో ఎలాగ మెట్లు ఎక్కెక్కి ముందుకెళ్ళారు, ఒక్కొక్క స్టెప్ ఎక్కి ముందుకెళ్ళారు, అలాగే ఒక్కొక్క స్టెప్ దిగి వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎక్కడ ప్రారంభమైందో వారి స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం, అక్కడికి వచ్చేసి ఉంటారు. చాలామంది ఇలాగే చేస్తూ ఉంటాం. ముందుకు వెళ్తూ ఉంటాం, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం. ఆశీర్వాదం కోసం పైకెక్కి వెళ్తూ ఉంటాం, దేవుడు దగ్గరికి వెళ్తాం. మరలా ఆశీర్వాదం వచ్చిన తర్వాత అదే ఒక్కొక్క మెట్టుగా ప్రార్థన తగ్గిపోతుంది, ఉపవాసాలు తగ్గిపోతాయి, ఆలయానికి వెళ్ళడం అనేది తగ్గిపోతుంది, విశ్వాస జీవితం తగ్గిపోతుంది, అద్భుతాల కోసం ఎదురు చూడడం తగ్గిపోతుంది. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒక్కొక్క స్టెప్పుగా ఎక్కి మళ్ళీ ఒక్కొక్క స్టెప్పుగా దిగేస్తూ ఉంటాం. ఈ రోజుల్లో
ఈ యొక్క విషయాన్ని నీకు గుర్తు చేయడానికి మరలా మొదటికి నువ్వు వచ్చినట్లయితే మళ్ళా మొదటి శ్రమ నీకు వస్తూ ఉంటుంది. శ్రమ నిన్ను కరెక్ట్ దారిలో నడిపించడానికే దేవుడు పంపించున్నాడు. మన జీవితంలో ఇది చాలా ముఖ్యం. దేవుని బిడ్డలారా, శ్రమలు మీకు రాగానే వెంటనే భయపడిపోతూ ఉంటాం. అయ్యో ఇది ఎంతకాలం ఉంటుందో, ఎన్ని రోజులు ఈ బాధలు భరించాలో. దేవుని బిడ్డలారా, నీతో నేను సెలవిస్తున్నాను, శ్రమలు అనేది స్థిరంగా ఉండిపోదు. మనిషి జీవితంలో ఎత్తు పల్లాలు తప్పక వస్తాయి. అవును దేవుని బిడ్డలారా, ఎత్తు పల్లాలు ఉండడమే జీవితం. యేసుక్రీస్తు మనకు అదే తెలియజేస్తున్నారు. లోకంలో నీకు శ్రమలున్నది, భయపడకుడి, నేను లోకమును జయించి తిని. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకాన్ని జయించి ఉన్నాడు. ఏనాడు కూడా భయపడిపోవద్దు దేవుని బిడ్డలారా. నీతో ఈ నిజాన్ని తెలియజేయడానికే దేవుడు నన్ను పంపించి ఉన్నాడు. ఈ మాట నీకు చెప్పడానికే దేవుడు ఈరోజు ఇక్కడికి నన్ను ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుండడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. భయపడకు, శ్రమ అనేది శాశ్వతం కానే కాదు. కాబట్టి మీరు ఓర్పు కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఇజ్రాయెల్ దేశంలో ఒక కథ ప్రాముఖ్యంగా ఉంటుంది. దావీదు మహారాజు ఆయన రాజ్య పరిపాలన చేసే కాలంలో మరి ఆయనకి అనేకమైన కుమారులు ఉన్నారు. వారిలో మంచి జ్ఞానవంతుడు, దేవుని కృప పొందినవాడు సొలొమోను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సొలొమోను చిన్న వయసుగా ఉన్నప్పుడు దావీదు రాజు జీవితంలో ఒక చాలా పెద్ద కష్టం వచ్చింది. చాలా బాధలు వచ్చేసాయి. ఆయన భరించలేని బాధల్లో ఉన్నప్పుడు ఒక కంసాలివాడు, అంటే ఒక గోల్డ్ వర్క్ చేసే వ్యక్తి, అతను రాజు దగ్గరికి వచ్చాడు. ఆయన బాధగా కూర్చొని సింహాసనం ఉన్నప్పుడు ఈ కంసాలివాడు, అంటే ఈ బంగారు వర్క్ చేసే అతను రాజు దగ్గరికి వచ్చి, రాజు మీకు ఒక బహుమానం ఇవ్వాలని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, నాకు మీరు ఒక సలహా చెప్తే నేను ఆ రీతిలో మీకు ఒక బహుమానం ఇస్తాను బంగారుతో అన్నాడు. అప్పుడు రాజు చాలా కోపంగా ఉన్నాడు. ఆ సమయంలో రాజు చెప్పాడు, నేను కానీ ఆ ఒక బహుమానాన్ని చూసి ఆనందించాలి. ఒకటి, నేను బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధలు మర్చిపోయేలాగా ఉండాలి. నేను వెంటనే ఆ సంతోషం మీద ఉప్పొంగిపోయి నేను పాపం చేయకుండా నేను వెంటనే ఆగిపోవాలి. అలాగా నువ్వు చేయకపోతే, అలాంటి బహుమానం నువ్వు ఇవ్వకపోతే నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి రాజు 10 రోజుల టైం ఇచ్చి అతనికి పంపించాడు. కంసాలివాడు ఇంటికి వచ్చి ఎంతో బాధపడ్డాడు. ఏంద్రా ఇది, మనకి గిఫ్ట్ ఇవ్వాలని వెళ్తే రాజు మనకి మరణశిక్ష పడేలాగా చేశాడే. దేవుని బిడ్డలారా, చూసారా, మంచి చేయాలని వెళ్ళిన అతనికి శ్రమ వచ్చింది. ఏం అర్థం కాని పరిస్థితి. ఈ వేదనను ఎలా తప్పించుకోవాలి? 8 రోజులు అయిపోయింది. సొలొమోను చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఈ కంసాలివాడు కన్నీళ్లు విడుస్తూ ఆ రాజు గుమ్మంలో పడున్నప్పుడు సొలొమోను చిన్న పిల్లవాడుగా ఉండి అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా కంసాలివాడు, మీరు ఎందుకు బాధపడుతున్నారంటే అప్పుడు అతను చెప్పారు, ఏం లేదు, రాజు బాధల్లో ఉంటే నేనిచ్చే బహుమానాన్ని చూసి ఆ బాధను మర్చిపోవాలంట. ఆయన సంతోషంలో ఉంటే ఆ సంతోషం మీద ఉప్పొంగిపోయి పాపాలు చేయకుండా వెంటనే దాని గురించి ఆలోచించకుండా ఆ సంతోషంలో ఆయన ఉప్పొంగిపోకుండా ఉండాలంట. అలాంటి బహుమానాన్ని నేను ఎలా ఇవ్వడం నాకు అర్థం కాలేదయ్యా అన్నప్పుడు ఈ అబ్బాయి, అంటే సొలొమోను చిన్న పిల్లవాడిగా ఉండి సెలవిచ్చాడంట, ఇది చాలా సింపుల్ అయిన విషయం, చాలా సులువైన విషయం, దీనికి ఎందుకు ఇంత బాధపడుతున్నారు, నేను మీకు సలహా చెప్తానని చెప్పి ఒక ఐడియా చెప్పాడంట. వెంటనే ఈ కంసాలివాడు చాలా సంతోషపడిపోయాడు. వెంటనే వెళ్ళి ఒక అందమైన ఉంగరాన్ని, ఒక రింగ్ని తయారు చేసి దాని మీద ఈ సొలొమోను చెప్పినట్లే ఒక అందమైన రీతిలో దాన్ని తయారు చేసి తీసుకెళ్లి రాజు దగ్గర 10 రోజుల తర్వాత ఇచ్చాడు. రాజు ఆ సమయంలో కూర్చొని ఇంకా ఆ బాధ గురించి బాధపడుతూ ఉన్నప్పుడు, రాజు మీరు అడిగినట్లే ఒక అద్భుతమైన ఉంగరాన్ని మీకు తయారు చేశానన్నప్పుడు రాజు దాన్ని ఓపెన్ చేసి చూశాడంట. ఎవరు? దావీదు రాజు. సింహాసనంలో ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూడగానే ఆయన మనసులో ఎంతో సంతోషం వచ్చిందంట. ఏమిటంటే ఆ ఉంగరం మీద ఒక మాట రాసి ఉంది, ఇది శాశ్వతం కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవును, దావీదు దాన్ని చూసినప్పుడు ఈ శ్రమ మనకి శాశ్వతం కాదు అని అతను తెలుసుకున్నాడంట. దేవుని బిడ్డలారా, అదేలాగా అతను మరీ ఆనందంలో యుద్ధంలో గెలుపు వచ్చినప్పుడు మరలా ఉంగరాన్ని చూసినప్పుడు, అరే ఇది ఈ సంతోషం కూడా శాశ్వతం కాదు, దేవుడొక్కడే శాశ్వతం అని తన మనసులో తాను నిశ్చయించుకున్నాడంట. అవును దేవుని బిడ్డలారా,
నువ్వు అనుభవించే ఈ శ్రమలు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఇది ఎల్లప్పుడూ నీతో ఉండిపోదు. ఈ శ్రమ తొలగిపోతుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది, శ్రమల్లో మనం ఓర్పు కలిగి పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలంట. దేవుని బిడ్డలారా, శ్రమల్లో మనం కృంగిపోయి నువ్వు పడకలో ఉన్నట్లయితే, నువ్వు పడిపోయి ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేవు, విజయం సాధించలేవు. దేవుని బిడ్డలారా, మనం విజయం సాధించాలంటే శ్రమల్లో ఓర్పు కలిగి ఉండాలి. శ్రమల్లో ఓర్పు కలిగి ఉంటేనే మనం గెలుస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు తెలుసుకోండి, మీరు అనుభవించే కష్టాలు ఏంటి? అంత ఎక్కువ ఉందా? భరించలేనిదిగా ఉందా? అస్సలు తట్టుకోలేకపోతున్నారా? బాధపడద్దండి. దేవునికి నీ శ్రమని పట్టుదల కలిగిన ప్రార్థనతో తెలియచేయండి. దేవా, నాకు దారి తెరవండి అని చెప్పండి. 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా, శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడంట. మీ జీవితంలో కూడా శోధన వచ్చిందంటే, వేదన వచ్చిందంటే, శ్రమలు వచ్చిందంటే మీరు భరించలేనంతగా మీ మీద దేవుడు మోపడు. దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. భయపడవద్దు దేవుని బిడ్డలారా. ఈరోజు నిజం చెప్తున్నాను, నీ జీవితంలో శ్రమ శాశ్వతం కాదు. నువ్వు గెలవడానికి పిలువబడ్డావు, నిన్ను నాశనం చేయడానికి ఈ శ్రమ రాదు. ఈ అల వచ్చింది నిన్ను ఒడ్డుకు చేర్చడానికి కానీ నిన్ను ముంచివేయడానికి కాదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి తెలుసా? ఎప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళాలి తెలుసా? ఈ సమయంలోనే, ఈ శ్రమల కాలంలోనే. చూడండి, నీ లైఫ్లో శ్రమలు వచ్చేసింది, బాధలు వచ్చేసింది, కృంగిపోపాక ధైర్యం కలిగి ఉండు. నువ్వు గెలవడానికి పిలువబడ్డావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. మర్చిపోపాక. ఈరోజు నేను ఈ యొక్క సత్యాన్ని మీకు తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ శ్రమ నీకు శాశ్వతం కాదు, ఇది వెళ్ళిపోతుంది. ఈ శ్రమ ఎంతకాలం ఉంటుంది? 2 కొరింథీయులు 4:18 సెలవిస్తుంది, క్షణకాలం ఉండు చులకని శ్రమ అంటే ఇది క్షణకాలమే ఉండబోతుంది. ఎల్లప్పుడూ ఈ శ్రమ ఉండిపోదు దేవుని బిడ్డలారా, ఇది క్షణకాలమే ఉండబోతుంది. కీర్తనలు 34వ అధ్యాయం 17వ వచనంలో సెలవిస్తుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మొరపెడదాం. దేవుడు మన శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడు, అన్ని శ్రమల నుండి విడిపిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ శ్రమలు ఎక్కువగా ఉన్నాయా, భరించలేకుంటున్నాయా? నీతిమంతులుగా మనం కలిసి ప్రార్థన చేద్దాం. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ రోజు నుండి ఈ శ్రమ నీ లైఫ్లోంచి వెళ్ళిపోబోతుంది. నీకు అద్భుతం జరగబోతుంది. నమ్ముచున్నావా? ఈ మాట నువ్వు నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు. ఐక్యత మనకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఐక్యత మనకి దేవుణ్ణి మన దగ్గరకు చేరుస్తుంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు అద్భుతం చూడబోతున్నావు. నేను అనేకమైన అద్భుతాలు నా జీవితంలో చూశాను. ఎంతోమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి శ్రమలను, వారి బాధలు తట్టుకోలేక వస్తూ ఉంటారు. ఎంతోమంది హెల్త్ ప్రాబ్లమ్స్, వ్యాధిగ్రస్తులుగా నిండిపోయి వస్తారు. క్యాన్సర్ పేషెంట్లుగా వస్తున్నారు. అపాయమైన పరిస్థితుల్లో వస్తున్నారు. కొంతమంది అయితే దురాత్మ శక్తుల చేత పీడించబడి జీవితమే విరక్తి అయిపోయి వచ్చారు. ఎంతోమంది స్త్రీలు దురాత్మల చేత పీడించబడి వచ్చినప్పుడు వారికి అసలు స్వాధీనమే లేదు. వారి పిల్లలు ఎవరో వాళ్ళకి గుర్తుపట్టని పరిస్థితుల్లో వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఒక ఇంట్లో ఒక స్త్రీ వేదనలో అలాంటి పరిస్థితిలో ఉంటే ఆ ఇంట్లో ఎంత దుఃఖం ఉంటుందో ఒకసారి చూసారా? ఈరోజు దేవుని బిడ్డలారా, వారికి ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎంతోమంది జీవితంలో మా ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగాయి. ఈరోజు ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా నీ లైఫ్లో కూడా అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించు. నాతో కలిసి ప్రార్థన చేస్తారా? కళ్ళు మూసి నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన ప్రభువా, ఈరోజు మా ప్రియమైన మిత్రుల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వీళ్ళ జీవితంలో ఈ శ్రమ తట్టుకోలేని పరిస్థితి ఉంది తండ్రి. అది ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లోపం అవ్వచ్చు. ఒక మనసు వేదనతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. నేను జీవితంలో విజయం సాధించగలనా, ఈ శ్రమలే నేను మునిగిపోతానా అని కొంతమంది ఉన్నారు తండ్రి. భయపడకు నా సహోదరి సహోదరుడా,
దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నాతో కలిసి ఏకీభవించు. దేవా, నీ శక్తిని విడుదల చేయండి నాయన. ఈ శ్రమ వీళ్ళ లైఫ్ నుంచి తీసేయండి ప్రభువా. వీళ్ళకి విజయాన్ని దయచేయండి. ఒకవేళ దావీదు చెప్పినట్లు దారి తప్పిపోయారేమో, శ్రమల్లో వీళ్ళు ఈరోజు నీతి నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు ప్రార్థిస్తున్నాను, ఈ యొక్క కార్యక్రమం ద్వారా నువ్వు వారికి అద్భుతాన్ని చేయబోతున్నందుకు వందనాలు. ఇప్పుడే వారి మీద నీ శక్తిని విడుదల చేయండి ప్రభువా. ఏ శత్రువు యొక్క చేతులు వారి మీద ఉన్నా, ఒకవేళ దుష్ట శక్తుల ప్రభావాలతో వారు పీడించబడుతుంటే, దాని ద్వారా శ్రమలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటే, ఈ దినము నేను ప్రార్థిస్తున్నాను, నీ శక్తిని వారి జీవితంలో విడుదల ఉన్నగాక. వారి గృహాల్లో నీ అద్భుతమైన అభిషేక శక్తి విడుదల ఉన్నగాక. ఈ క్షణంలో తండ్రి వాళ్ళు ఏకీభవిస్తున్నారు. తండ్రి, నాలో ఈ శ్రమను తీసివేయండి ప్రభువా, నన్ను రక్షించండి ప్రభు అని ప్రాధేయపడుతున్నారు తండ్రి. ఒక పెద్ద అద్భుతాన్ని చేయండి. నీకొక ఇష్టమైన బిడ్డలుగా వారిని తీర్చిదిద్దండి తండ్రి. మీరు మా ప్రార్థన విన్నందుకు కోటాన కోటి స్తోత్రం. ఈ శ్రమ నుండి తొలగించినందుకు వందనాలు తండ్రి. వారి కష్టాల నుండి తీసేయండి. లోకంలో మీకు శ్రమలున్నాయి అయ్యా, దాన్ని జయించడానికి మాకు శక్తి ఇవ్వండి. జయశీలుడుగా యేసయ్యా నువ్వు ఉన్నావు తండ్రి. మాకు ముందు నువ్వు విజయం సాధించి ఉన్నావు. నీ విజయంలో మాకు కూడా పాలిభాగస్తులుగా చేసినందుకు ధన్యవాదాలు. గొప్పగా వాడుకోండి ఈ కుటుంబాన్ని నాయన. నీ రక్షించినందుకు వందనాలు, అద్భుతం జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం మీరు నా ప్రార్థనలో ఏకీభవించినందుకు. ఈ వాక్యం మిమ్మల్ని చాలా ఎక్కువగా బలపరిచిందని నేను నమ్ముతున్నాను. మీ యొక్క ఆత్మీయమైన కోరికలు, ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తప్పక తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలుల్ని మాతో పంచుకోండి. మేము మా సంఘము మీ కొరకు స్తుతించడానికి, ఆ అద్భుతాన్ని తలంచి దేవుణ్ణి మహిమపరచడానికి అది ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మా పాటల సీడీలు, ఆల్బమ్స్ మీకు కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలకు ఈ పాటలు తప్పక ఉపయోగపడతాయి. గత 13 సంవత్సరాలుగా మరి తిరుపతి ప్రాంతంలో యేసుక్రీస్తుకి నమ్మకంగా సేవ చేస్తున్నాను. అనేక ప్రాంతాల్లో దేవుడు మమ్మల్ని ఉపయోగించి మా పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా ఇప్పటికే అనేకులు ప్రభావితం పొంది ఉన్నారు. ఎంతోమంది వారి ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సేవ ఉపయోగకరంగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఇదే సమయానికి ప్రతి వారం కూడా ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, మీతో ఒక మాట. మరి నేను ఈ ప్రభు సేవ మార్గంలో సాగిపోతుండగా అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక దుఃఖములు నా జీవితంలో కలిగినప్పుడు దేవుని వాక్యము నన్ను బలపరిచి మాటలన్నీ కూడా పాటలుగా నేను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు సజీవ స్వరాలు అనే మొదటి ఆల్బమ్ని మేము రిలీజ్ చేశాం. తర్వాత నీకోసమే ప్రభు అనే వీడియో ఆల్బమ్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. మూడోదిగా నీకోసమే ప్రభు 3rd వాల్యూమ్ని మేము రిలీజ్ చేశాం. ఈ పాటలు వీడియో ఆల్బమ్గా మీకు దొరుకుతుంది. వీటన్నిటితో పాటు మరి న్యూ తెలుగు గాస్పల్ హిట్స్ అని మరి 30 MP3 సాంగ్స్ ఉన్నాయి. వీటితో పాటు 9 ట్రాక్స్, అంటే మీ సొంత వాయిస్తో మీ చర్చిలో కానీ మీటింగ్స్లో కానీ మీరు పాడుకోవడానికి ఉపయోగకరంగా 9 ట్రాక్స్ని మేము మీకు అందిస్తూ ఉన్నాం. ఇది మాత్రం కాకుండా ఒక అరగంట సేపు ప్రైజ్ అండ్ వర్షిప్, 30 minutes ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన ఈ యొక్క ఆల్బంలో మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. వీటన్నిటితో పాటు దేవుని యొక్క ప్రసన్నత 3 గంటల సేపు, ఏకదాటిగా 3 గంటల సేపు ఈ పాటల సీడీలు మీకు సమాధానాన్ని, సంతోషాన్ని మీ ఇంట్లో నింపడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి కావలసిన వారు కింద కనబడుతున్న స్క్రోల్ అవుతున్న ఫోన్ నంబర్స్కి వెంటనే ఫోన్ చేయండి. ఈ పాటల సీడీలు మీకు పంపించడానికి మేము ఎంతో ఇష్టపడుతున్నాం. ఇప్పటికే యూట్యూబ్లో 50,000 వ్యూవర్స్ దాకా ఒక్కొక్క సాంగ్స్కి ఉన్నారు. దేవుని బిడ్డలారా, పాస్టర్ డానియల్ అబ్రహాం అని యూట్యూబ్లో మీరు టైప్ చేసినట్లయితే మీరు అనేకమైన మా ఒక వీడియోల్ని, మా టీవీ కార్యక్రమాల గురించి వివరాల్ని మీరు తెలుసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.
చూసే దేవుడా, నన్ను కాచే దేవుడా, నన్ను చూసే దేవుడా. ఆ కొరకై ప్రాణమిచ్చిన దేవా, నా కొరకై మరణించిన దేవా, సర్వలోకాధిపా నమస్కారం, సర్వ సృష్టి కూడా నమస్కారం. నీ ప్రేమ చాలయ్యా నా చిన్న బ్రతుకుకు, శోధన వేదన బాధలైనా. ఈ ఆల్బమ్ కొరకైనా ఈ పాటల సీడీ కొరకైనా మాతో మాట్లాడాలనుకుంటే ఈ నంబరుకు ఫోన్ చేయండి. 9397924365. మరొక నంబర్ 9885543941. మా వెబ్సైట్ www.danielabraham.in. మా ఈమెయిల్ danieltpty@gmail.com. మా చిరునామా పాస్టర్ కె డానియల్ అబ్రహాం, ది చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, డోర్ నంబర్ 1-45-A3, సెకండ్ ఫ్లోర్, అకారంపల్లి రోడ్, ఆపోజిట్ విజేత చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్, తిరుపతి 517501, ఆంధ్రప్రదేశ్.